నమస్కారం అండి. మనం ఇప్పుడు మన్నెం శారద గారు రచించిన 'ముష్టి' అనే కథను విందామా? కనుచీకటి వేళ వంటగది గుమ్మంలో కూర్చుని వంకాయలు తరుగుతున్నాను. సరిగ్గా అప్పుడే నాన్న లోపలికొచ్చారు. వస్తూనే "అమ్మేదమ్మా" అన్నారు. "పడుకుంది." "టీ తాగుతావా నాన్నా?" అన్నాను కత్తిపీట దగ్గర నుండి లేస్తూ. "ఈ వేళప్పుడు పడుకోవటం ఏమిటమ్మా? ఒంట్లో బాగుండలేదా?" అంటూ నా జవాబు ఆశించకుండానే అమ్మున్న గదిలోకి నడిచారు. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసు. నెమ్మదిగా నిట్టూరుస్తూ నేను తాక్కుండా అట్టిపెట్టిన ఎర్రటి చూర్నీళ్ళలా ఉన్న టీ నీళ్ళను వెచ్చబెడుతూ కూర్చున్నాను. సిటీలో మాలాంటి వాళ్ళకి అంతకు మించి మంచి టీ ఎలా దొరుకుతుంది? పక్కింటి సావిత్రి పిన్ని అమృతం లాంటి కాఫీ ఇస్తుంది వాళ్ళింటికి వెళితే. ఇంటి దగ్గర గేదెని తెప్పించి పిండిస్తారు. లీటర్ 4 రూపాయలట. అలాంటి పాలు కొనాలంటే మా వల్ల కాదు. మా నాన్న పీడబ్ల్యూడీలో సూపర్నెంటు. పక్కింటి పరమేశం బాబాయ్ కూడా సూపర్నెంటే. మాది పెద్ద సంసారం కూడా కాదు. కానీ మా పరిస్థితులే హీనమైనవి. దానికి కారణం ఏదని చెప్పగలను? టీ గ్లాసులో పోసి తీసుకెళ్ళాను. అమ్మ రొప్పుతూ కన్నీళ్లతో మాట్లాడుతోంది. వాణ్ణి అచ్చోసిన ఆంబోతులా మేపి మా మీద వదిలారు. మీకే, మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. వాడెన్ని మాటలు అంటున్నాడో మీకేం తెలుసు? శక్తికి మించిందని చెప్పినా వినకుండా మమ్మల్ని అందరినీ వరగబెడతాడని ఉన్నదంతా ఊడ్చి డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్ చదివించారు. వాడిప్పుడు ఉద్యోగం లేదని దానికి మనమే బాధ్యులైనట్లు సూటిపోటి మాటలు. 4 ఏళ్లు హాస్టల్లో వెలగబెట్టాడో లేదో పుట్టినప్పటి నుండి ఉన్న ఇల్లు పరిస్థితులు మర్చిపోయాడు. ఏ కూర చేసినా వెధవ కూర అంటాడు. టీ చూసి ఛీ అంటూ పారబోస్తాడు. దరిద్రపు కొంపంటూ సతాయిస్తాడు. ఉద్యోగం ఇప్పించలేదని నానా మాటలు అంటాడు. నాన్నగారు చొక్కా తీసి వంకెకి తగిలించి, పోనీలేవే, ఇంత చదువు చదివి ఉద్యోగం లేకుండా ఇంటి పట్టునుండాల్సి వచ్చిందని అలా విసుక్కుంటున్నాడు. వాడేదో అన్నాడని మనం కూడా తొందరపడితే ఎలా అన్నారు శాంతంగా. అవును, మీకు సంతోషంగానే ఉంటుంది. అవతల వాడికన్నా 2 ఏళ్ల పెద్దది. అక్కగారనే మర్యాద కూడా లేకుండా టీ బాగా పెట్టలేదని దాన్ని ఎన్ని మాటలు అన్నాడు. ఇంట్లో కూర్చుని టీ పెట్టడం కూడా నేర్చుకోలేదట. అదేం చేస్తుంది? పిండి కొద్దీ రొట్టె. మనం కొనే నీళ్లపాలకి ఎన్నిసార్లు మంచి టీ పెట్టివ్వగలదు? గుండెల మీదుగా చిరిగిన చీర సర్దుకుని నాన్నకి టీ అందించాను. అమ్మ నా వంక చూసింది. ఆ వెంటనే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దానికి ఒక్క సరైన చీరుందా? దానికో అక్షరం ముక్క నేర్పించారా? దాని పెళ్లి సంగతి మీకేనాడైనా పట్టిందా? చేయటానికి సూపర్నెంట్ వెలగబెడుతున్నారు. తోటి వాళ్ళంతా ఎలా కళకళ్ళాడిపోతున్నారు. మనమంత ఏడ్చలేని సంసారం. ఒక్క ఆడపిల్ల, ఒక్క మగవాడు. పెళ్ళైన 15 ఏళ్ల వరకు మావాళ్ళు అంటూ మీ చెల్లెళ్ల పెళ్ళిళ్ళు, పురుళ్ళు, తమ్ముళ్ల చదువులు, ఉద్యోగాలు అంటూ సరిపుచ్చారు. ఏదో మా పుట్టింటి వాళ్ళ దయతో నేను ఒంటి నిండా గుడ్డ చుట్టుకోగలిగాను. వాళ్ళ సమస్య తీరిందనుకునేసరికి తలకు మించిన అప్పులు చేసి కొడుకు ఇంజనీరింగ్ వెలగబెట్టించారు. ఎదురుగా ఎదిగిన ఆడపిల్లను చూసి కూడా చీమ కుట్టినట్లయినా లేదు. అమ్మ నిలువెల్లా ఆవేశపడిపోతోంది. చూడు రాజ్యం, ఈ రోజున కొత్తగా వచ్చిన సమస్య ఏమైనా ఉందా? వాడు ఖాళీగా ఉండటాన అలా పిచ్చెత్తినట్లు ప్రవర్తిస్తున్నాడు. చదివిన చదువుకి సరైన ఉద్యోగం రాలేదని వాడికి దుగ్ధ. ఇంత చదువు చదివి నిరుద్యోగిగా తిరగాలంటే వాడికి నామోషి కాదు. ఏదైనా అవసరానికి డబ్బు కావాలంటే చెట్టంతై తండ్రి దగ్గర చేయి చాచాలంటే వాడికి బాధ. వాడికి మాత్రం అమ్మ, అక్క అంటే ప్రేమ ఉండదు. కన్న తల్లివి నువ్వు వాడిని అర్థం చేసుకోకపోతే ఎలా? నాన్న చల్లగా మాట్లాడి హాల్లోకి వచ్చారు. అమ్మ నిస్పృహగా ముఖం తిప్పుకుంది. ఆవిడకి కొద్దిగా గుండె నొప్పి ఉంది. ఆవేశపడితే ఏమవుతుందోనని నాకు భయము, బాధ. అమ్మా, ఎందుకు అంతగా బాధపడతావు? తమ్ముడి గుణం ముందు నుండి నీకు తెలిసిందే కదే. ఈరోజే ఏదో జరిగినట్లు ఎందుకు అలా కుమిలిపోతావు అన్నాను అనునయంగా. ఆవిడ నా వైపు జాలిగా చూసింది. ఆ కళ్ళ నిండా కట్టలు తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్న నీళ్లు. అవును, వాడి గుణం నాకు తెలియక మరొకరికి ఎలా తెలుస్తుంది? చిన్నప్పుడు వాడిది వాడికుండగా నీ చేతిలో ఆట వస్తువు కోసం ఏడ్చేవాడు. వాడి పోరు భరింపలేకను, వంశోద్ధారకుడనే ప్రేమ చేతను, పెద్దదానివి అంటూ నీ చేతిలో లాక్కుని వాడి చేతిలో పెట్టి ఊరుకోబెట్టేవాళ్ళం. చివరికి చిన్ననాడు ముద్దుగా భావించిన హఠం కాస్త వాణ్ణి ఉత్త స్వార్థపరుణ్ణి చేసింది. ఈరోజు వాడు గురించి తప్ప పక్కవాళ్ల గురించి ఆలోచించే స్థితి దాటిపోయాడు. వాడిని అలా తయారు చేసింది మేమే తల్లి, మేమే అంది ఆవేదనగా. నాకేం మాట్లాడాలో తోచలేదు. నేను పెద్దగా చదువుకోలేదు. అసలు అలాంటి అవకాశం నాకు రాలేదు. 3rd ఫారం చదువుతుండగా అనుకుంటా అమ్మకి బాగా జబ్బు చేసింది. ఇంట్లో సాయానికి మరొకరు లేకపోవడంతో నా చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది.
అసలు నా చదువు ఆగిపోవటం అనేది అప్పట్లో ఎవరికీ పెద్ద సమస్యగా కనిపించలేదు. ఆ రోజు నుండి ఇంటి పని, వంట పని నా వ్యాపకం అయిపోయింది. పక్కింటి పరమేశం బాబాయ్ మాత్రం నాన్నను చాలాసార్లు కోప్పట్టం నాకు తెలుసు. పార్వతిని అనవసరంగా చదువు మానిపించావు. ఈ రోజుల్లో చదువు లేని ఆడపిల్లలు ఉన్నారా? ఇప్పుడైనా మించిపోయింది లేదు, కనీసం మెట్రిక్ అయినా కట్టించు అని. నాన్న ఆ మాటల్ని అంత లక్ష్య పెట్టలేదు. అప్పట్లో నాకు నా జీవితం మీద ఇదమిద్దమైన అభిప్రాయం అంటూ లేదు. అందువల్ల నేను చదువుకుంటాను నాన్న అని నోరు విప్పి ఏనాడూ అడగలేకపోయాను. ఇప్పుడిప్పుడే నా మెదడు కాస్త ఆలోచించగలుగుతోంది. తోటి ఆడపిల్లల్లా కాలేజీలకు వెళ్ళలేకపోయానన్న ఆవేదన నాకు ఏనాడూ లేదు. విజ్ఞాన సముపార్జన కోసం డిగ్రీలు పొందలేదన్న బాధ కూడా లేదు. నాన్న వయసులో పెద్దదాన్నైన నా పెళ్ళి వెనక్కి నెట్టి ఉన్నది లేనిది తెచ్చి శక్తికి మించి తమ్ముడికి పెద్ద చదువు చెప్పించారు. తమ్ముడు పెద్ద చదువు చదువుకున్నాడన్న దుగ్ధ కూడా నాకు లేదు. నా తోబుట్టువు పెద్ద ఉద్యోగంలో ఉంటే నాకు ఆనందమే కదా. ప్రస్తుతం నన్ను పీడిస్తోన్న బాధ నా జీవితానికి గమ్యం ఏమిటి? నాన్న ఆలోచనలు వేరు. ఆయన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. తోటి ఇంజనీర్లు ఎలా అంచెలంచెలుగా ప్రమోషన్లు పొంది ఆఫీస్కి అధికారులైపోతున్నారో ఆయన కళ్ళారా చూశారు. ఒసే మొద్దు, కష్టపడి బిఏలు ఎంఏలు చెప్పిస్తే వాడికి మహా వస్తే గుమస్తాగిరి వస్తుంది. దాంతో వాడు 25 ఏళ్ళు నౌకరీ చేసి చివరికి ఎప్పుడో మహా అయితే సూపర్నెంట్ అవుతాడు. మళ్ళీ చాలని బ్రతుకులే. మా నాన్న గుమాస్తా, నేను గుమాస్తా, మళ్ళీ నా కొడుకు కూడా గుమాస్తాయే కావాలా? అందుకే వాడిని కష్టపడి చదివించి ఇంజనీర్ చేయాలనుకుంటున్నాను. వాడు అందొస్తే మన కష్టాలన్నీ ఇట్టే గట్టెక్కుతాయి అనేవారు అమ్మతో. కానీ నాన్న అంచనాలు తారుమారయ్యాయి. ఆయన పథకాలు బెడిసి కొట్టాయి. ఇంజనీర్లకు పెద్ద పెట్టున ఊస్టింగ్స్ వచ్చాయట. ఉన్నవాళ్ళనే ఊడబీకేశారట. దాంతో మా తమ్ముడు నారాయణ నిరుద్యోగిగా మిగిలిపోయాడు. మరే చిన్న ఉద్యోగం చేయాలన్నా వాడికి చెప్పలేని నామోషి. యువతల చదువు కోసం నాన్న చేసిన అప్పులు వడ్డీలతో సహా మేరుపర్వతంలా పెరిగిపోతున్నాయి. ఇలాంటి స్థితిలో ఇటు పెళ్ళి లేక అటు బ్రతుకు తెరువు లేని నాలాంటి ఆడపిల్లగతి ఏమిటి? ఈ ఆలోచన నాకు ఈ మధ్యనే వస్తోంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? అంది అమ్మ నా వంక చూస్తూ. రాత్రి 9 గంటలవుతోంది. తమ్ముడు ఇంకా రాలేదు. వస్తాడని నమ్మకం కూడా లేదు. వాడు ఇల్లు విడిచి వెళ్ళి 4 రోజులైంది. వెళ్లే ముందు వాడు నాన్నగారితో గట్టిగా ఘర్షణ పడ్డాడు. నాన్నగారు పనికిమాలిన చదువు చెప్పించారట. చిన్న ఉద్యోగం వేయించలేని అసమర్థులట. ఇంటర్వ్యూకి వెళ్లాలన్నా గీసి గీసి ముష్టి 100 రూపాయలు సర్దలేరట. ఇంకా ఇలా ఎన్నెన్నో. వాడి మాటలకు నాన్నగారు కృంగిపోయారు. అమ్మ సరే సరి. లోపల గదిలో కుమిలి కుమిలి ఏడుస్తోంది. వాడు వెళ్ళాక అమ్మ కూడా నాన్నగారి మీద విరుచుకుపడింది. ముందు పార్వతి పెళ్లి సంగతి తేల్చండి. నా ప్రాణం ఉండగా దాన్ని చివరకు ముష్టివాడికిచ్చి చేసినా నాకు సంతోషమే. వాడు మగవాడు, రిక్షా లాక్కునైనా బ్రతుకుతాడు. దీని గతేమిటి? 25 ఏళ్ళు వచ్చాయి. రేపు మనం పోతే దాన్ని ఎవరు చూస్తారు అంటూ ఏడ్చింది. నాన్న ఎప్పటిలాగే మౌనాన్ని ఆశ్రయించారు. హాల్లో పరమేశం బాబాయ్ నాన్నతో మాట్లాడుతున్నారు. ఏ, మీ నారాయణ ఇంకా ఇల్లు చేరలేదా అన్నారు బాబాయ్. లేదు, వాడు నా మీద అలిగాడు. అసమర్థుడైన తండ్రిని చూస్తే సంతానానికి లోకువే కదా. ఏమిటంట బాబాయ్ ప్రశ్న. ఏముంది, మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే మామూలు చరిత్రే. నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు అన్నారు నాన్న దిగులుగా. ఎంతైనా నువ్వు పొరపాటు చేశావోయ్. ముందు ఉన్నదాంతో ఆడపిల్లను వదిలించేసుకుంటే ఆ పైన ఉన్నదాంతో ఏదో ఒకటి ఏడ్చేవాడు. మొదటి నుండి నువ్వు పార్వతిని పక్షపాతంతో చూసావు. ఎంతసేపు కొడుకును అందలమెక్కించాలనే తాపత్రయమే. బాబాయ్ నాన్నను అలా కోప్పట్టం ఎన్నోసారో. నాన్న నిస్పృహగా నవ్వి, ఆఖరికి నువ్వు మా రాజ్యంలాగే అంటున్నావు. పార్వతి అంటే నాకు ప్రేమ లేదనేగా మీ అందరి ఉద్దేశం. వాడికి ఉద్యోగం వస్తే గట్టిగా 4 ఏళ్లలో వాడి జీతం దాచి పార్వతికి మంచి సంబంధం చేయాలనుకున్నాను. ఆ విధంగా ఇద్దరు ఒక స్థాయి పైకెళ్ళి సుఖపడతారని కలలు కన్నాను. కానీ ఈ రకంగా వాడు నిరుద్యోగయ్యి దానికి మేమంతా కారణంగా ఊహించుకుని పగబడతాడని ఏనాడూ అనుకోలేదు. పరమేశం బాబాయ్ మరింక మాట్లాడలేదు. ఇంకో సంవత్సరం సర్వీస్ ఉంది. ఈలోపైనా వాడికో ఉద్యోగం వస్తే నాకో సమస్య తీరుతుంది. లోపల నుండి అంతా వింటున్న నేను గాఢంగా నిట్టూర్చాను. ఆలోచించగా నా మెదడులో భవిష్యత్తు ఒక అంధకార బంధురమై కనిపించసాగింది. తెల్లవార్లు నిద్ర లేకుండా అస్థిమితంగా గడిపాను. 2 ఏళ్లుగా అమ్మ నాకు 25 ఏళ్లే అంటున్నా నా వయసు ఎంతో నాకు తెలుసు.
పరమేశం బాబాయ్ గారు రెండో అమ్మాయి శాంత కన్నా నేను 6 నెలలు చిన్నట. ఆ అమ్మాయికి 3 పిల్లలు. పెద్దవాడు 7th చదువుతున్నాడు. చదువులో పెద్దగా తెలివితేటలు లేని తమ్ముడు ఒక్కో క్లాసు 2 సార్లు చదువుతూ డొనేషన్ పుణ్యమా అని ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించాడు. వాడి వయసే 25 దాటింది. అమ్మ గుండె నొప్పి మనిషి. నాన్న రిటైర్ అయ్యే దశకు వచ్చారు. తమ్ముడు ఇంజనీర్ తప్ప మరో ఉద్యోగం చేసే స్థితిలో లేడు. ఒకవేళ చేసినా నా గురించి వాడికి అంత సానుభూతి లేదు. ఇప్పట్లో నాకు పెళ్లి చేయగల స్థితి వీళ్ళకి ఎంత మాత్రం లేదని తెలిసిపోతూనే ఉంది. ఒకవేళ చేద్దామన్నా పెద్దగా చదువు సంధ్యలు లేని వయసు మీద నన్ను కట్టుకునే ఉదార పురుషుడు దొరుకుతాడని నాకు నమ్మకం కూడా లేదు. మరి నేనే విధంగా బ్రతకాలి? ఆ ప్రశ్న ఆ క్షణంలోనే ఉద్భవించి వటుడంతై ఇంతై అన్నట్లు నా మనసంతా ఆక్రమించి నన్ను అమితంగా భయపెట్టసాగింది. నేను ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. ఇదేమిటి? ఎన్నడూ లేనిది నా బ్రతుకు నాకింత సమస్య అయిందేమిటి? ఈ ఆలోచన ముందే వచ్చుంటే ఏదైనా చేయగలిగేదాన్నేమో. తెల్లవారుతోంది. చీకట్లో సమస్యలు మనిషిని అమితంగా భయపెడతాయి. మనిషి ఎంత విపత్తులో ఇరుక్కున్నా వాటి నుంచి తాత్కాలికంగా ఊరడించి ధైర్యాన్ని కలిగించే శక్తి వెలుగుకి ఉంది. అదే ధైర్యంతో చీపురు తీసుకుని వీధి వాకిలి ఊడ్చేందుకు వెళ్ళాను. ఆలోచనలు నా అంతరంగాన్ని మధిస్తుండగానే నీళ్లు జల్లి ముగ్గు పెట్టాను. నాకు వచ్చింది ఒకే ఒక విద్య. అది కుట్టు మిషన్ కుట్టడం. అది కూడా శాంతపుణ్యమా అని పరమేశం బాబాయ్ గారింట్లో నేర్చుకున్నాను. దాన్నే బ్రతుకు తెరువు చేసుకుంటే కాఫీ నీళ్లు స్టవ్ మీద పడేస్తుంటే వచ్చింది ఆ ఆలోచన. ఒక్కసారి ఎలాగో ఒళ్ళు జల్లుమంది. తప్పు చేస్తున్న భావన. ఏది తప్పు? ఎందుకు తప్పు? ప్రతివాళ్ళు ఏదో విధంగా కష్టపడి ఎవరి పొట్ట వాళ్ళు పోసుకునే రోజులు. చదివిన చదువును ఉపయోగించుకుని ఉద్యోగాలు చేసి సంపాదించడం లేదు. మంచి గొంతున్న వాళ్ళు పాటలు పాడి డబ్బు సంపాదించడం లేదు. రచయితలు కాగితాలు నింపి సంపాదించడం లేదు. అలాగే నాకొచ్చిన ఒకే ఒక విద్యను ఉపయోగించి పొట్ట పోసుకోవడంలో ఎలాంటి తప్పుంది? తల్లిదండ్రులు ఉండగానే నా బ్రతుకు గురించి నేను ఆలోచించుకోవాల్సి వచ్చింది. నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఆందోళనగానే అన్ని పనులు ముగించాను. ఆఫీస్ టైం అవుతోంది, అన్నం పెట్టమ్మా అన్నారు నాన్న. గబగబా వడ్డించాను. ఆయన తింటుంటే దగ్గరగా నిలబడి నా మనసులోని మాట చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. ఏదో కంగారు, భయం. నాన్న చూస్తుండగానే అన్నంలో చేయి గడిగేసుకున్నారు. నాకు మనసు చివుక్కుమనిపించింది. అదేంటి నాన్న అన్నం వదిలేశావు అన్నాను ఆందోళనగా. ఏమిటో ఆకలిగా లేదమ్మా అన్నారాయన పీటమించి లేస్తూ. ఆయన ముఖం బాధతో కమిలిపోయి ఉంది. తెల్లవార్లు ఆయన కూడా నిద్ర లేకుండా ఆలోచిస్తున్నారని అలసిపోయిన ఆయన ముఖమే చెబుతోంది. నేను అడుగుదామనుకున్న మాట నా మనసు లోపలి పొరల్లోనే ఉండిపోయింది. ఈ టైంలో నేను కూడా ఆయన్ని ఎందుకు బాధించటం అని సమర్థించుకున్నాను. అమ్మా పార్వతి, టిఫిన్ బాక్స్ ఇస్తావా అన్నారు నాన్న జోళ్లు వేసుకుంటూ. గబగబా టిఫిన్ బాక్స్ పట్టుకుని గుమ్మం దగ్గరకు నడిచాను. బాక్స్ అందుకుంటూ ఆయన నా ముఖంలోకి దీక్షగా చూశారు. ఆయన ఎందుకు అలా చూశారో నాకు అర్థం కాలేదు. పోనీ ఇప్పుడు నా మనసులో మాట చెప్పేస్తేనో అనిపించింది. సందేహంగా ఆయన ముఖంలోకి చూశాను. ఏం తల్లి, ఏమైనా చెప్పాల్సిందా అన్నారు. నాన్న లాలనగా అన్న మాటలకు నాకు కొండంత ధైర్యం వచ్చేసింది. నాన్న అంటూ ఆగాను. చెప్పు తల్లి, అవతల నాకు ఆఫీసుకు టైం అయిపోతోంది అన్నారు. నాన్న, నాకు ఒక కుట్టు మిషన్ కొనిపిస్తావా అన్నాను గబగబా. ఆయన ఆశ్చర్యంగా చూశారు నా వైపు. వెంటనే ఆయన ముఖంలో చాలా రకాల రంగులు తేలి చివరకు తెల్లగా మారిపోయాయి. నేను భయపడిపోయాను. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అర్థం కాక నేల చూపులు చూస్తూ నిలబడిపోయాను. ఏమ్మా, నీకు నా మీద అపనమ్మకం కలిగినట్లుంది. నీకెలాగూ పెళ్లి చేయలేకపోయాను, బ్రతుకు తెరువు కూడా చూపించలేనని భయపడుతున్నావా? ఆయన మాటలు భారంగా వచ్చి బాణాల్లా నా గుండెను తాకాయి. అది కాదు నాన్న అన్నాను ఎలాగో నోరు పెగుల్చుకుని. పర్వాలేదమ్మా, ఇందులో నీ తప్పేం లేదు. పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ మీ అందరికీ నేను అన్యాయం చేయను తల్లి. అన్నీ సవ్యంగా జరిపిస్తాను. నువ్వేం మిషన్ కుట్టి పొట్టపోసుకోని అవసరం లేదు. నా మాట నమ్ము అంటూ మెట్లు దిగారు. భారంగా అడుగులు వేస్తూ దూరమవుతున్న ఆయన్ని అంతకంటే భారమైన మనసుతో చూస్తూ అలా ఎంతసేపు నిలబడ్డానో. తెల్లవారి 2 గంటలైంది. అందరికన్నా ముందు లేచి కాలకృత్యాలు ముగించుకునే నాన్న ఆ రోజు ఇంకా లేవకపోవటం ఆశ్చర్యం కలిగించింది నాకు. తమ్ముడు నారాయణ గురించి ఆయన చాలా బెంగపడ్డట్లున్నారు. నిజానికి వాడికి ఆయన ఏ విధంగానూ అన్యాయం చేయలేదు. శక్తికి మించిన చదువు చెప్పించారు. ఉద్యోగం రాకపోవటం ఒక విధంగా మా అందరి దురదృష్టం. అందుకోసం అలిగి వాడు ఇల్లు వదిలి వెళ్ళి 15 రోజులు దాటుతోంది.
పైగా నిన్న నా మాటలు కూడా ఆయన్ని బాధించాయేమో. పార్వతి, మీ నాన్న లేవలేదే అందమ్మ. లేదమ్మా అన్నాను. చూడు, జ్వరంగాని వచ్చిందేమో అంది. ఆవిడ మంచం దిగి వారం రోజులవుతోంది. ఎవరికి వాళ్ళు మనోవ్యాధి పెంచుకుని మంచాలెక్కారు. నేను ఒక్కత్తినే కాబోలు మొండిదాన్ని. మెల్లిగా మంచం దగ్గరికి నాన్న అని పిలిచాను. జవాబు లేదు. ఆయన పక్కకు వత్తికిలి నిద్రపోతున్నారు. వంటి మీద చెయ్యి వేశాను. జ్వరం లేదు. నాన్న, చాలా ఎండెక్కింది, లే అంటూ కుదిపాను. ఆ ఒళ్ళు చల్లగా అదోలా మంచు ముక్కల. నేను భయంతో బిగుసుకుపోయాను. ఏమే స్వాతి, మీ నాన్న లేవలేదు? అవతల హీనస్వరాన అమ్మ పిలుపు. అమ్మా, నాన్న నాన్న మాట్లాడటం లేదే. అమ్మ గుమ్మంలోకి వచ్చి నిలువుగుడ్లేసుకొని చూస్తోంది. నేను వెంటనే స్పృహ వచ్చిందాల్లా పరమేశం బాబాయ్ ఇంట్లోకి పరిగెత్తాను. బాబాయ్, నాన్న మాట్లాడటం లేదు అన్నాను వణికిపోతూ. అంటే? బాబాయ్ అర్థం కానట్లు నొస చిట్లించారు. ఏమో, నిద్ర లేపితే లేవడం లేదు అన్నాను ఏడుపు దిగమింగుకుంటూ. అయ్యో సావిత్రి, నువ్వు వెళ్ళి రాజ్యం గారి దగ్గర నిలబడు. ఆవిడ అసలే గుండె జబ్బు మనిషి. నేను క్షణంలో డాక్టర్ని తీసుకొస్తాను అంటూ భార్యకి చెప్పి ఉన్న ఫలంగా రోడ్డు మీదకు నడిచారు. నేను సావిత్రి పిన్ని వెంబడి ఇంట్లోకి వచ్చేసరికి అమ్మ స్పృహ తప్పి నాన్న మంచం పక్కన పడి ఉంది. నాకంతా అయోమయంగా ఉంది. గుండె ఆగిపోయేలా ఉంది. ఏడుపు కూడా రావడం లేదు. సావిత్రి పిన్ని సాయంతో అమ్మను మంచం మీదకి సాయం పట్టి పడుకోబెట్టాను. సావిత్రి పిన్ని నాన్న వంటి మీద చెయ్యి వేసి చూసి నా వంక అదోలా చూసింది. పిన్ని అన్నాను భయంగా. పిన్ని మాట్లాడకుండా నా చెయ్యి గట్టిగా నొక్కి పట్టుకుంది. ఇంతలో బాబాయ్ డాక్టర్ని వెంటబెట్టుకొచ్చారు. డాక్టర్ నాన్న నాడి పట్టుకుని చూశారు. ఏవో పరీక్షలు చేసి బాబాయ్ వైపు తిరిగి, సారీ, ఆయన ప్రాణం పోయి అప్పుడే 4 గంటలు దాటింది అన్నారు. గుండెలో ఇంతసేపు గూడు కట్టుకుని ఉన్న భయం, అనుమానం దుఃఖం రూపంలో బయటికి తన్నుకొచ్చేశాయి. బాబాయ్ అంటూ ఆయన్ను చుట్టుకుపోయాను. బాబాయ్ నా వీపు నిమురుతూ, ధైర్యం తెచ్చుకోవాలమ్మా అన్నారు. నాన్నను చూడటానికి వచ్చిన డాక్టర్ గారు అమ్మకు నిద్ర పట్టేందుకు ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ముందు జరగాల్సిన తతంగం చూడాలి, నారాయణ ఎక్కడున్నాడో వెతకాలి అంటూ నన్ను పిన్నికి అప్పగించి బయటకు వెళ్ళారు. ఎప్పుడు గుండె నొప్పితో బాధపడే రాజ్యాన్ని గురించి భయపడేవాళ్ళం కానీ ఈయనింత అర్ధాంతరంగా వెళ్ళిపోతారని కల్లో కూడా అనుకోలేదు. సావిత్రి పిన్ని చూడవచ్చిన వాళ్లతో చెబుతోంది. పాపం, పిల్ల పెళ్లి కూడా చేయలేదు. కొడుక్కి ఉద్యోగం కూడా లేదట. రాజ్యం గారిని జాగ్రత్త. ఎవరెవరివో గొంతులు, ఏవేవో సానుభూతులు. అలా ఎంతసేపు గడిచిందో. బాబాయ్ నారాయణని వెంటబెట్టుకొచ్చారు. జరగవలసిన తతంగం జరిగిపోతుంది. నేను అలా మ్రానపడి ఎంతసేపు కూర్చున్నానో, ఎన్ని రోజులు కూర్చున్నానో. నారాయణ ఈ 15 రోజులుగా ఇంటి పట్టునే ఉంటున్నాడు. అమ్మ జీవోత్సవంలా మంచాన్ని అంటుకునుంది. మా మధ్య ఎలాంటి మాటలు లేవు. ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి బాధలు వారివి. ఎప్పుడైనా కాసేపు పరమేశం బాబాయ్ కానీ సావిత్రి పిన్ని కానీ వచ్చినప్పుడే కాస్త కదలిక. ఆ రోజు పరమేశం బాబాయ్ హడావిడిగా లోనికి వస్తూనే అమ్మని పిలవమన్నారు. నేను మెల్లిగా అమ్మని లేవదీసి నడిపించుకొచ్చి హాల్లో మంచం మీద కూర్చోబెట్టాను. పరమేశం బాబాయ్ కుర్చీలో కూర్చున్నారు. దూరంగా కిటికీ దగ్గరగా నారాయణ నిలబడ్డాడు. చూడమ్మా, పోయిన వాళ్ళ గురించి అన్నాళ్ళు ఇలా బల్లుల్లా మంచాల కతుక్కుని బెంగపడతారు. ధైర్యం తెచ్చుకుని తిరగాలి అన్నారు అమ్మను ఉద్దేశించి. అమ్మ కళ్ళనీళ్లు కుక్కుకుంటూ తలవాల్చుకుంది. చూడు నారాయణ అంటూ బాబాయ్ నారాయణని దగ్గరికి పిలిచారు. నారాయణ దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు. పోయిన మీ నాన్న ఎటూ తిరిగిరారు. అంతకంటే మీరు బాధపడవలసింది ఉన్న ఆధారం పోవటం. అది పెద్ద దురదృష్టం. కానీ మీరొక విధంగా అదృష్టవంతులే. మీ నాన్న సర్వీస్లో ఉంటూ పోవటం వల్ల నీకు అదే ఆఫీస్లో ఉద్యోగం వస్తుంది. ఏదో ఒక ఉద్యోగం కాదు, నిన్ను వెంటనే ఇంజనీర్గా తీసుకుంటారు. మీ అమ్మగారికి పెన్షన్ వస్తుంది. పైగా ఈ గవర్నమెంట్ క్వార్టర్ కూడా మీరు ఖాళీ చేయని అవసరం లేదు అంటూ ఆగి ఆయన ఒక్క క్షణం నా ముఖంలోకి చూశారు. పోతే ఇక పార్వతి విషయం. ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్గా గవర్నమెంట్ నుండి 10,000 రూపాయలు వస్తాయి. వాటితో పార్వతి పెళ్లి జరిపిస్తే సమస్యలన్నీ తీరినట్లే అంటూ లేచారు. నాకు ఆశ్చర్యం, బాధ కలిగింది. ఎవరైతే తన చేతుల మీదుగా చేయలేకపోయారో అవన్నీ ఆయన పోయాక కేవలం ఆయన మూలంగా మాకు అందుతున్నందుకు బాధపడాలో సంతోషించాలో అర్థం కాని స్థితి. నారాయణ రూపం మారిపోయింది. ఈ మధ్యనే కుట్టించిన రకరకాల ఖరీదైన బట్టలతో వాడు ఠీవిగా నిజమైన ఇంజనీర్లాగే మురిసిపోతున్నాడు. చాలా త్వరగానే నాన్న పోయిన బాధ మర్చిపోయినట్లున్నాడు. అసలు వాడు బాధపడ్డా అని నా అనుమానం. ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించాకే వాడి ముఖంలో
చెప్పలేని ఉత్సాహం కనిపించింది. అమ్మ ఉండలేక ఒకరోజు అడిగింది, నాన్న పేరుతో డబ్బేదో వస్తుందని చెప్పారు కదా బాబాయ్, వచ్చిందా? నారాయణ అప్పటికే పెద్ద పెట్టున విసుక్కున్నాడు. ఆఫీసులో మ్యాటర్స్ సెటిల్ చేయడం అంటే ఇంట్లో కూర్చుని వంకాయలు తరగటం కాదు, టైం పడుతుంది అంటూ. అమ్మ మరింకేం మాట్లాడలేదు. ఇదిలా ఉండగానే నారాయణ ఒకరోజు కూడా ఒక అమ్మాయిని వెంటబెట్టుకొచ్చాడు. ఆ రావడం మామూలుగా కాదు, మెడలో పూలదండలతో. విషయం అర్థమైపోతున్నా ఏదో అర్థం కాని బాధ. ఏమిట్రా ఇది అంది అమ్మ ఆందోళనగా. ఆ అమ్మాయిని చదువుకునే రోజుల్లోనే ప్రేమించాట. ఉద్యోగం కోసం ఆగాడట ఇన్నాళ్ళు. తండ్రి పోయిన 3 నెలలకే పందిట్లో పెద్ద పెట్టున పెళ్లి చేసుకోవటం బాగుండదని సింపుల్గా స్నేహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొచ్చానని తేలిగ్గా చెప్పేశాడు. ఆ మాట విని అమ్మ కుమిలి కుమిలి ఏడ్చింది. నారాయణ ఇంతెత్తు నెగిరాడు. శుభమాని పెళ్లి చేసుకుంటే శవం వెళ్ళినట్లు ఆ ఏడుపేమిటి? ఇంట్లో ఉండమంటావా వద్దా అన్నాడు. అమ్మని గట్టిగా పట్టుకుని ఏడవద్దని బతిమాలాను. ఏడవటం కాక నాకేం మిగిలింది? డాక్టర్లు నా గుండె బలహీనం అంటారు, ఇన్ని జరిగినా ఇది ఆగి చావదేమే అంటూ వాపోయింది. నారాయణ అతని భార్య శ్యామల ఆ రాత్రే ఊరెళ్ళారు. అక్క, మేము అలా 4 ఊళ్ళు తిరిగి వస్తాం. పెళ్లి చేసుకొచ్చామని ఇక్కడ ఎవరికన్నా సరదానా సంతోషమా అన్నాడు సూట్ కేసు తీసుకుని బయలుదేరుతూ. హనీమూన్ కాబోలు. ఆ రాత్రి అమ్మ పరమేశం బాబాయికి చెప్పి ఏడ్చింది. వాడెవరిని చేసుకుని ఎలా ఊరేగినా నాకు అక్కర్లేదు. వాళ్ళ నాన్న పేరున వచ్చిన డబ్బు తెస్తానని నా చేత సంతకాలు పెట్టించుకుని వెళ్ళాడు. అది కాస్త ఇవ్వమనండి, దాని పెళ్లి జరిపించి కళ్ళు మూసుకుంటాను అంది. పరమేశం బాబాయ్ సరేనంటూ లేచి వెళ్ళిపోయారు. నారాయణ ఊరు నుండి వచ్చి సరాసరి వేరే కాపురం పెట్టాడని తెలిసి హతాశులయ్యాం. అప్పటికి ప్రాణం ఆగక అమ్మ పరమేశం బాబాయిని పంపించి డబ్బు విషయం అడిగి రమ్మంది. బాబాయ్ వెళ్ళిన గంటలోనే ఉసూరుమంటూ తిరిగి వచ్చాడు. లాభం లేదమ్మా, అనకూడదు కానీ అలాంటి విశ్వాసఘాతకుణ్ణి కొడుకని మర్చిపో. వచ్చిన డబ్బు వాళ్ళ నాన్న చేసిన అప్పులకి వడ్డీ కట్టడానికే చాలలేదుట. పార్వతి పెళ్లి తన బాధ్యత ఎలా అవుతుందని నిలదీశాడు. ఒకటేమిటి, అన్నీ అడ్డంగానే మాట్లాడాడు. నెలకి ఓ 100 రూపాయలు ఇస్తాడట. ఈ క్వార్టర్లోనే ఉండమని ఔదార్యం ప్రకటించాడు అన్నారు. అమ్మ నిలువున నీరైపోయి కూర్చుంది. నాకు అకస్మాత్తుగా ఎక్కడలేని ధైర్యం, తెగింపు వచ్చేశాయి. అమ్మా, నా మాట ఒకటి వింటావా? అమ్మ నా వైపు దీనంగా చూసింది. ఈ రోజు నుండి నువ్వు నేనొక్కతినే కూతుర్ననుకో. ఏ ఆధారం కోసమో ఎవరి జాలి కోసమో ప్రాకులాడకు. కనీసం నువ్వు ప్రాణంతో నాకు అండగా ఉంటే అది చాలు నాకు అంటూ బాబాయ్ వైపు తిరిగి అన్నాను. బాబాయ్, ఇంటి పక్కనున్న నేరానికో, నాన్నకి నిజమైన స్నేహితుడిగాను, సొంత బాబాయివి కాకపోయినా కన్న తండ్రి కంటే ఎక్కువగానే మమ్మల్ని ఆదుకున్నావు. అదే ధైర్యంతో ఇంకొక్క సాయం చేయమని కోరుతున్నాను. కాదనవుగా? ఏమిటమ్మా అది? నాకొక్క కుట్టు మిషన్ కొనివ్వు. దానితో నా పొట్ట నేను పోసుకోవడానికి ప్రయత్నిస్తాను. ధర్మంగా మాత్రం అడగను, కేవలం అప్పుగా మాత్రమే. మెల్లిగా నీ రుణం తీర్చుకుంటాను. బాబాయ్ సరేనంటూ నా తల నిమిరి అలాగేనమ్మా అంటూ పైకి లేచారు. అంతేకాదు బాబాయ్, ఈ క్వార్టర్ మాకొద్దు, ఏదైనా ఒక గది చూడు. మా శక్తికి తగ్గింట్లోనే ఉంటాం అన్నాను. వారం రోజుల తర్వాత బాబాయ్ కాస్త దూరంగా ఒక గది చూసి పెట్టారు. సామాన్లు సర్దుతున్నాను. నాన్నకు సంబంధించిన పాత కాగితాలేవో తీస్తుంటే చింపబుద్ధి కాలేదు. ఒక్కొక్కటే చూస్తుండగా అకస్మాత్తుగా నాన్న దస్తూరే ఉన్న కాగితం మీద నా దృష్టి పడింది. అది నాన్న చనిపోయే ముందు నారాయణను ఉద్దేశించి రాసిన ఉత్తరం. నా చేతులు వణుకుతున్నా నా కళ్ళు ఆదుర్దాగా చదువుతున్నాయి. నాయనా నారాయణ, ఈ ఉత్తరాన్ని నువ్వు సాధ్యమైనంత సావధానంగా చదువు. నాలా నువ్వు గుమస్తావు కాకూడదని, ఇంటి బాధ్యతల్లో ఇరుక్కుని చిన్న వయసులోనే సతమతమైపోకూడదని సదుద్దేశంతోనే నేను నిన్ను శక్తికి మించినా అప్పులు చేసి డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ చదివించాను. నా చేతుల మీదుగా అపాయింట్మెంట్ తీసుకున్న కుర్ర ఇంజనీర్లు ఎంతోమంది నా కళ్ళెదుటే పెద్ద పెద్ద ఆఫీసర్లు కావటం చూసి నాకు ఎలాగైనా నిన్ను ఇంజనీర్ని చేయాలన్న దురాశ కలిగింది. దురాశ అని ఎందుకంటున్నానంటే నా ఆశ అడియాశ అయింది కాబట్టి. ఆ ఆశతోనే నేను నా బాధ్యతలు కొన్ని విస్మరించాను. అందులో ముఖ్యమైనది పార్వతి పెళ్ళి. అయితే ఇది కేవలం నిర్లక్ష్యం మాత్రం కాదు. నువ్వు ఇంజనీర్ కాగానే 4 ఏళ్లలో డబ్బు కూడగట్టుకుని పార్వతికి మంచి సంబంధం చూడాలనే ఆశ ఉంది. అయితే దురదృష్టం కొద్దీ నీ చదువయ్యే నాటికి ఇంజనీర్లకు నిరుద్యోగ సమస్య వచ్చింది. ఉన్నవాళ్ళనే పెద్ద పెట్టున ఓడబీకేశారు. ఇది నాకు వెన్నుపోటయింది. నువ్వు కూడా ఈ సమస్యను అర్థం చేసుకోలేక
నా మీదే విరుచుకుపడ్డావు. దానికి తోడు పార్వతి ఎన్నడూ నోరు విప్పి ఏదీ అడగని పార్వతి 4 రోజుల క్రితం ఏం చేసిందో తెలుసా? ఓ కుట్టు మిషన్ కొనిపెట్టమని దీనంగా అడిగింది. అంటే దానికి ఇంక నేనేం చేయలేనని అర్థం చేసుకుందన్నమాట. ఇలాంటి పరిస్థితిలో కన్నతండ్రిగా నేనేం చేయాలి? బాగా ఆలోచించా. నేను ముందుగా రిటైర్ అయితే నీకు అదే ఆఫీసులో ఉద్యోగం వస్తుంది, కానీ అది నీ చదువుకి తగిందే అయి ఉండాలని రూల్ లేదు. కానీ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి పోతే వెంటనే అతని సంతానంలో ఒకరికి చదువుకి తగిన ఉద్యోగం లభిస్తుంది. పైగా ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్గా ఓ 10,000 అందుతాయి. అందుకే నా బాధ్యత తీర్చుకోవడానికి గాను నేను జీవితం నుండి రిటైర్ అవుతున్నాను. ఇంతటితో మీ బాధలు తీరుతాయి. కానీ చివరగా నాదొక్క కోరిక. పార్వతికి కావాలని కాకపోయినా నేను చాలా అన్యాయం చేశాను. దానికి నువ్వు మాత్రం అన్యాయం చేయకు. నా పేరునొచ్చిన 10,000తో దానికి తగిన పెళ్లి చెయ్యి. నాది ఆత్మహత్య అంటే లేనిపోని గొడవ కాబట్టి ఈ ఉత్తరం చాలా జాగ్రత్తగా ఫైల్స్ లోపల పెడుతున్నాను. ఇది నువ్వు తప్పక చూస్తావని నమ్మకం. నిద్ర పట్టక తెచ్చుకున్న నిద్ర మాత్రలు మనందరి సమస్యలకి దారి చూపిస్తాయని అనుకోలేదు. ఇట్లు మీ నాన్న. ఆ ఉత్తరం ముగించేటప్పటికి నా కళ్ళు అదే పనిగా వర్షించసాగాయి. అది గబగబా తీసుకెళ్ళి బాబాయికి చూపించాను. బాబాయ్ నివ్వెరపోయాడు. ఎంత పని చేశాడు అన్నాడు బాధగా. ఉండమ్మా, ఈ ఉత్తరం నారాయణకి చూపించి వాడి కళ్ళు తెరిపిస్తాను అన్నాడు జోళ్ళు తొడుక్కుంటూ. వద్దు బాబాయ్ అన్నాను ఆవేశంగా. వెంటనే బాబాయ్ చేతిలోని ఉత్తరం లాక్కొని ముక్కలు ముక్కలుగా చింపేశాను. బాబాయ్ ఆశ్చర్యంగా అదేం పని పార్వతి అన్నారు. ఆ ఉత్తరానికి అంతే సమాధానం బాబాయ్, అంతే. కన్నతండ్రి ప్రేమలోనే తేడాలున్నప్పుడు ఎక్కడో తమ్ముడికి ఎలా నా మీద అభిమానం ఉంటుందో చెప్పు. తనకు తానుగా నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని తమ్ముడి చేతిలో పెట్టి అతని దయాధర్మాలను యాచించడం ఎంత తెలివి తక్కువో నీకు తెలియదా బాబాయ్? నారాయణ నాకన్నా 2 ఏళ్ళు చిన్నవాడు. వాడికన్నా ముందు పుట్టిన నేను చిన్నవాడి చేతిలో ముష్టి కోసం చేతులు చాచడం ఏం ధర్మం బాబాయ్? ఇందులో తమ్ముడు తప్పు లేదు. నాన్న వాడి చేతికి పర్సు ఇచ్చారు. వాడిప్పుడు నాకన్నా గొప్పవాడు. జేబులో పర్సు ఉన్నంత మాత్రాన కనిపించిన ప్రతి ముష్టివాడికి దానం చేయాలని రూలేం లేదుగా. కాబట్టి తమ్ముడు నాకేదో చేయలేదనుకోవడం తెలివి తక్కువతనం. అందుకే ఆ ముష్టి నాకొద్దు. ఈ విషయం ఇలాగే మర్చిపోదాం అన్నాను ఆవేశంగా. బాబాయ్ ఇంకేం మాట్లాడలేదు. సావిత్రి పిన్ని నా తలనిమురుతూ ఉండిపోయింది. కథ పేరు ముష్టి. రచించిన వారు మన్నెం శారద గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకి అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఉంటానండి.